మేడ్చల్లో రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ వినూత్నంగా నిరసన చేపట్టింది. వర్షపు నీటితో నిండిన గుంతల్లో మహిళలతో కలిసి వరి నాట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసింది. మేడ్చల్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న రోడ్ల సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి గ్రంథాలయానికి వెళ్లే హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డులో వర్షపు నీటితో భారీ గుంతలు ఏర్పడడంతో బీఆర్ఎస్ నాయకులు స్థానిక మహిళలతో కలిసి ఆ గుంతల్లో వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీని కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. హౌసింగ్ బోర్డు కాలనీ, కేఎస్ఆర్ వెంచర్, కింది బస్తీ, బాలాజీనగర్, ఉమానగర్ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, చిన్నపాటి వర్షానికే రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి మేడ్చల్ అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు కూడా పాల్గొన్నారు. మా మేడ్చల్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలిపి 298, 297 డివిజన్లో మరి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అంటే మీరే చూసిరు. ఖాళీ రాత్రి చినుకులు పడ్డాయి, 10 మంది పిల్లలు మాన్యువల్లో పడ్డారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఇది ఏదైతే ఉందో నేషనల్ హైవే నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు, మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడనే. ఏసీబీ గారు ఇదే రోడ్లో వెళ్తారు, సబ్ రిజిస్టర్ గారు ఇదే రోడ్లో వెళ్తారు, రైల్వే స్టేషన్ ఇదే రోడ్లో వెళ్ళాలి, ప్రభుత్వ పాఠశాల, ఉన్నత పాఠశాల ఇదే రూట్లో వెళ్ళాలి, ప్రభుత్వ ఆసుపత్రి ఇదే రూట్లో వెళ్ళాలి, మార్చిరికి వెళ్ళాలన్నా ఇదే రూట్లో వెళ్ళాలి, పశువుల హాస్పిటల్కి ఇదే రూట్లో వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ ఇదే రూట్లో వెళ్ళాలి. మరి ఎన్ని ఆఫీసులకు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ ఆఫీస్ ఇదే రూట్లో వెళ్ళాలి. మరి లాస్ట్కు రాయలాపూర్, గిర్మాపూర్ ప్రజలు కూడా ఈ రోడ్లను ఇప్పుడు చూస్తున్నారు. మీరు బస్సులను ఎంతోమంది పిల్లలు, మరి స్కూల్ పిల్లలు ఈ మాన్యువల్లో పడి చనిపోతూ ఉన్నారు. అయినా చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ జీహెచ్ఎంసీ అధికారులకు. మరి పాలన అనేది పడకనేసిరు. మరి రేవంత్ రెడ్డి గారేమో ఇంట్లో కూర్చొని పూరీలు, దోశలు చేసుకుంటుండు. నాయన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించు, మరి అభివృద్ధి చేయని చెప్పేస్తే ఎప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే తప్ప పరిపాలన మటుకు రేవంత్ రెడ్డి గారు మరి పాలిస్తలేడు. మరి ఇంట్లో కూర్చొని పూరీలు, దోశలు చేసుకుంటుండు. నాయన నీకు పూరీలు, దోశలు చేసేందుకు ప్రజలు గెలిపించలేరు. ప్రజల ప్రాణాలను కాపాడండి. జీహెచ్ఎంసీలో వర్షాకాలానికి ముందే మాన్యువల్ వేస్తారు, రోడ్లు వేస్తారు, అన్నీ చేస్తారు. గత మున్సిపాలిటీ ఉన్నప్పుడు మా మేడ్చల్లో 30 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీలో కలిపి 3 పనులు కూడా చేయలేదు. 3 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఇన్ఛార్జి మంత్రి కూడా ఈ మేడ్చల్ను చూసిన పాపాన పోలేదు. మరి జిహెచ్ కమిషనర్ గారు కూడా ఈ జిహెచ్ మేడ్చల్ను చూసిన పాపాన పోలేదు. మేడ్చల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏమి లేదు. మరి పారిశుద్ధ్యం లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు. రోగాల బారిన పడి మరి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మరి డ్రైనేజ్ పొంగి పొలుతూ ఉంది. ఎవరికి చెప్పాలి మా కోసం? ఏదైనా చెప్పుదామని ఉంటే మరి ఇట్లా అయింది, అట్లా అయింది. మొన్న మీటింగ్లో మా మల్లారెడ్డి గారు అన్ని విషయాలు అడుగుదాం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం అడుగుదాం, పాలన కుంటుపడిందని పోతే మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను తిట్టడం, మరి ఇంత అధ్వానం ప్రభుత్వం అఫీషియల్ మీటింగ్లలో కూడా తిట్టడం. కేసీఆర్ గారు పుణ్యానినే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మరి పాలన పాలిస్తావని, మంచిగా పరిపాలిస్తావని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నీకు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ ఏం చేసినావు? మేడ్చల్ను ఎక్కడ పోయింది మేడ్చల్? ఓట్ల కోసం ఏమన్నా వస్తావు, ఏమన్నా ఓట్లు అడుగుతారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఓట్లు కావాలని తిరుగుతున్నారు కానీ ఒక డ్రైనేజ్లో మాన్యువల్ వేపిస్తాం, ఒక గుంతల మట్టి పోస్తాం, ఒక రోడ్ వేపిస్తాం మన పాపానికి పోలేదు. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేయండి, ఓట్లు అడగండి. కానీ మీరు ఓట్ల కోసం పోతే తగిన గుణపాఠం చెప్తుంది. మరి 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు పూరీలు చేస్తుండో అప్పుడు 2 సంవత్సరాల తర్వాత దోశలు చేసుకునే పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నా.